హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు అందరికీ ఇష్టమైన స్పైసీ హాట్గా తినే మసాలా పాస్తా ఎలా చేయాలో చూద్దాము. ఇది జస్ట్ 10 to 15 మినిట్స్లో చాలా సింపుల్గా చేసేయొచ్చండి. దీనికోసం ఒక 4 to 5 కప్స్ వరకు వాటర్ ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇవి మరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్, అలానే 1 గరిట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ పాస్తా అనేది ఒకటికొకటి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్పు వరకు మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నానండి. వాటిని వేసేసాను. ఈ మ్యాక్రోనీ పాస్తా వీట్తో చేసిందండి, వీట్ ఫ్లోర్తో. ప్రతి సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాస్తా చక్కగా మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకటి తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇది బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జాలుగరిటె తీసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లము, వెల్లుల్లి వేద్దామండి. ఇవి మంచిగా వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అలానే పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడాను వేసేసుకొని ఇవి కాస్త వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉందాము. దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్, అలానే క్యాప్సికమ్ కూడాను వేస్తున్నానండి. ఇది నేను పిల్లల కోసం కాస్త హెల్తీగా ఉండడానికి వెజిటేబుల్స్ వేసి చేస్తున్నానండి. హెల్తీగా కూడాను ఉంటుంది. ఇప్పుడు ఇవి వేగేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ధనియా పౌడరు, అలానే వేయించిన జీలకర్ర పొడి, పెప్పర్ పౌడరు, గరం మసాలా వేయండి. అలానే కాస్త టేస్ట్ కోసము కారము, సాల్ట్ కూడాను వేసుకుంటున్నాను. కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనము బాయిల్ చేసుకొని ఉంచుకున్న పాస్తాని వేసి మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఉందామండి. ఎక్కువగా కలిపితే పాస్తా అనేది చితికిపోయినట్లు అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకాస్త ఎక్స్ట్రా టేస్ట్ కోసం సాస్లు యాడ్ చేస్తున్నానండి. టొమాటో కచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాసు, మైనేజ్ అనేది వేస్తున్నాను. మీకు ఈ సాస్లు ఇష్టం లేకపోతే నార్మల్గా మసాలాలు వేసి కూడా చేసుకోవచ్చు. ఇవి వేస్తే ఇంకాస్త ఎక్స్ట్రా టేస్ట్గా బాగుంటుందండి, బయట తినేలాగా ఉంటుంది. అలానే బయట మనకి ఈ పాస్తా సీజనింగ్ పౌడర్ అనేది దొరుకుతుంది. ఇది వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం బయట తినే పాస్తా టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. అలానే కట్ చేసిన కొత్తిమీర వేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొన్ని కార్న్ఫ్లెక్స్ ఇలా నలిపి వేసుకొని పిల్లలకి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ కింద కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి. స్పైసీగా వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇస్తే ఇంకాస్త కలర్ఫుల్గా ఉండడం కోసం మనం ఇలా టమాటో కచప్ వేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.